బైబిల్లో కొన్ని సందర్భాలలో దేవుడు ఉపవాసాలను ఎందుకు అంగీకరించలేదో చూద్దాం. యెషయా కాలంలోని ఇశ్రాయేలీయులు, యెషయా 58:3-5. వారు బయటికి ఉపవాసం ఉన్నారు కాని లోపల అన్యాయం, గొడవలు, పాపాలతో నిండి ఉన్నారు. తమ కూలీలను దోచుకున్నారు. పశ్చాత్తాపం, ప్రేమ, నీతి లేకుండా చేసే ఉపవాసం దేవుని దృష్టిలో నిష్ప్రయోజనం. జకర్యా కాలంలోని యూదా ప్రజలు, జకర్యా 7:4-6. వారు సంవత్సరాల తరబడి ఆచారంగా ఉపవాసం ఉన్నారు, కాని వారి హృదయాలు స్వార్థంతో నిండి ఉన్నాయి. న్యాయాన్ని, దయను విస్మరించారు. దేవుడు కేవలం సంప్రదాయాలను కాదు, నిజాయితీగా జీవించడాన్ని, దయను, కనికరాన్ని కోరుకున్నాడు. దేవుడు హృదయాన్ని చూస్తాడు. యేసు ఉపమానంలోని పరిసయ్యుడు, లూకా 18:10-14. పరిసయ్యుడు తన ఉపవాసాన్ని ఆధ్యాత్మిక గర్వానికి చిహ్నంగా వాడుకున్నాడు, వినయానికి లేదా పశ్చాత్తాపానికి కాదు. తాను వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నానని గొప్పలు చెప్పుకున్నాడు. గొప్పలు చెప్పుకోవడానికి లేదా ఇతరులను తీర్పు తీర్చడానికి చేసే ఉపవాసానికి దేవుని నుండి ఎలాంటి ప్రతిఫలం ఉండదు. దావీదు తన అనారోగ్య బిడ్డ కోసం ఉపవాసం, 2 సమూయేలు 12:16-18. దావీదు తన బిడ్డను కాపాడమని దేవుడిని వేడుకుంటూ ఉపవాసం ఉండి నేలమీద పడుకొని రాత్రులు గడిపాడు. దావీదు యొక్క ఉపవాసం, ప్రార్థన ఆ బిడ్డ మరణాన్ని ఆపలేకపోయాయి. ఇది దావీదు తప్పుడు ఉద్దేశ్యంతో చేసింది కాదు, కాని అతని పాపం, బత్షెబాతో వ్యభిచారం యొక్క పరిణామం దేవుడు ప్రవక్త నాతాను ద్వారా ఇప్పటికే ప్రకటించాడు. ఉపవాసం దేవుడిని శాసించే మార్గం కాదు, ముఖ్యంగా ఆయన న్యాయం ద్వారా పరిణామాలు ఇప్పటికే నిర్ణయించబడినప్పుడు. యోవేలు 2:13. మీ వస్త్రములను కాదు, మీ హృదయములను చింపుకొనుడి. నిజమైన ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయడం కాదు. అది దేవుని ఎదుట పశ్చాత్తాపం, వినయం, విరిగిన హృదయం కలిగి ఉండటం.